హలో నమస్తే, నేను అశోక్. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? ఏపీకి సంబంధించి రాజకీయాల్లో జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి. మరో 100 రోజుల్లో జరగబోతున్నటువంటి ఏపీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిగా పోటీ చేయబోతున్నాయి. అయితే ఇప్పటికే ఇరు పార్టీ నేతలు సమ్మేళనంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇరు పార్టీ నేతలు ఉమ్మడి కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న జనసేన అధినేత ఇంటికి వెళ్ళారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అక్కడ సీట్లకు సంబంధించి, రాబోయే రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన కూడా కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ పైన సర్వత్రా ఒక ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో జనసేనకు సంబంధించి జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే అంటూ ఒక లిస్టు వైరల్గా మారుతుంది. అయితే దాదాపు జనసేన ఈ లిస్టు ప్రకారం చూసుకుంటే 55 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి జిల్లాల వారీగా జనసేన పోటీ చేయబోయే స్థానాలన్నీ, గతంలో జనసేన పార్టీకి అక్కడ ఎంత బలం ఉంది, ఈసారి జనసేన పార్టీ ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, సో వీటన్నిటిని ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. మొత్తం ఓవరాల్గా మనకున్నటువంటి ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే, ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ 5 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 5 స్థానాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి శ్రీకాకుళం, ఇచ్చాపురం, మెచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండ. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గతంలో జనసేన ఉమ్మడిగా, అంటే ఏదైతే బీఎస్పీతో పొత్తులో ఉందో అప్పుడు కలిసి పోటీ చేసింది, అక్కడ ఎక్కువ స్థానాలు పోటీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఎక్కడ జనసేనకి అంత మెజార్టీ ఊహించని స్థాయిలో రాలేదు. ఓట్ బ్యాంక్ కూడా చాలా తక్కువ స్థాయిలో వచ్చింది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. కానీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన 5 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం, ఇచ్చాపురం, మెచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండలో చూసుకుంటే ఈ 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఎంతవరకు టఫ్ ఫైట్ ఇస్తారు, ఎంతవరకు ఓట్ బ్యాంక్ సాధిస్తారు, ఎన్ని స్థానాలు గెలుస్తారు అనేది మాత్రము కొంత సస్పెన్స్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో కేవలం 2 స్థానాల్లోనే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో, ఒకటి నెల్లిమర్ల, 2 పార్వతీపురం. నెల్లిమర్లకు సంబంధించి జనసేన అధినేత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు అక్కడ మీటింగ్ జరిగిన ప్రతిసారి నెల్లిమర్ల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. నెల్లిమర్లలో జనసేనకు భారీ ఓట్ బ్యాంక్ ఉంది, ఈసారి ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నాం, ఇక్కడ నుంచి సీటు కూడా సంపాదిస్తున్నాం అంటూ కూడా జనసేన అధినేత చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో నెల్లిమర్ల సీటును కూడా జనసేన కోరుతూ ఉంది. దాని భాగంగానే ఈసారి నెల్లిమర్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు పార్వతీపురానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా కొంత ఎక్కువగా ఉంది. దాదాపు ఎక్కువ మెజార్టీ 30 to 40,000 కాపు ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఈ కాపు ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేసుకోవడానికి కూడా ఇటు జనసేన పార్టీ ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయనగరంలోని 2 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చూస్తుంది. ఆ 2 స్థానాలు నెల్లిమర్ల, పార్వతీపురం. ఇక మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో గతంలో జనసేన పార్టీ చాలా ఎక్కువగా ఫోకస్ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక నియోజకవర్గంలో పోటీ చేశారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి జనసేన 6 సీట్లలో పోటీ చేయాలని చెప్పి భావిస్తుంది. 6 సీట్లకు సంబంధించి విశాఖ సౌత్ 1, పాయకరావుపేట 1, గాజువాక 1, భీమిలి 1, అనకాపల్లి 1, పాయకరావుపేట 1. సో ఈ నియోజకవర్గాలకు సంబంధించి గతంలో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, అక్కడ 2వ స్థానంలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిని మార్చేశారు, కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మళ్ళీ గాజువాకలోనే పోటీ చేయబోతున్నారన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గాజువాకకు సంబంధించి గతంలో అక్కడ పోటీ చేశారు, ఆయనకి దాదాపు 60,000కు పైగా ఓట్లు వచ్చాయి. సో టీడీపీకి సంబంధించి కూడా దాదాపు 40,000కు పైగా ఓట్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తే మాత్రము ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనే ఒక భావన అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గాజువాక సీట్ని కూడా జనసేన కేటాయించాలని చెప్పేసి కూడా టీడీపీని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా భీమిలి, అనకాపల్లి. సో భీమిలి, అనకాపల్లికి సంబంధించి కూడా భీమిలి, అనకాపల్లిలో కూడా కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ నేతలు కానివ్వండి, జనసేనకి సంబంధించి కొంత ఓట్ బ్యాంక్ షేర్ అవుతుందని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో టీడీపీ ఓడిపోయినటువంటి మెజార్టీ స్థానాలు ఏవైతే ఉన్నాయో విశాఖ జిల్లాకు సంబంధించి అక్కడ జనసేన ఏవైతే ఓట్ బ్యాంక్ చీల్చిందో ఆ ఓట్ బ్యాంక్ నష్టం మొత్తం టీడీపీకి టర్న్ అయింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాలని వదులుకోకూడదు అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక నియోజకవర్గం జనసేన పార్టీకి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండే జిల్లాగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దాదాపు జనసేన అధినేత 9 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ 9 స్థానాలకు సంబంధించి కూడా
జగ్గంపేట, రామచంద్రాపురం, పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి రూరల్, అమలాపురం, రాజోలు, రాజానగరం, ముమ్మిడివరం. సో ఒక్కసారి 9 నియోజకవర్గాలు చూసుకుంటే జగ్గంపేట ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే, అలాగే రామచంద్రపురం వైసీపీ, పిఠాపురం వైసీపీ, కాకినాడ వైసీపీ, రాజమండ్రి వైసీపీ, అమలాపురం వైసీపీ, రాజోలుకు సంబంధించి గతంలో జనసేన నేత అక్కడ గెలిచారు వరప్రసాద్, ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు. సో రాజానగరం. సో ఇలా చూసుకుంటే ఈ 9 నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకు ఈ 9 నియోజకవర్గాల్లో గతంలో 2019 ఎన్నికల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో 30,000 వరకు ఓట్ బ్యాంక్ సాధించిన గ్రాఫ్ ఉంది. ఎందుకంటే ఈ 9 నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ సాధించినటువంటి ఒక్క సీటు రాజోలు నియోజకవర్గము, ఈ రాజోలు నియోజకవర్గం కూడా అక్కడ సాధించింది. సో ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రము గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అలయన్స్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ఈ రెండు కలిపితే తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసినటువంటి 9 స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎక్కువగా జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ ఏదుందో ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలకు సంబంధించి వచ్చింది. సో ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ ఎక్కువ ఫోకస్ కూడా చేస్తూ వస్తుంది. వారాహయాత్రకు సంబంధించి కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఇన్ఛార్జీలకు సంబంధించి కానివ్వండి, పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించి అక్కడ పోటీ చేయించాలని చూస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే కొంతమంది జనసేన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చేశారు, ఖచ్చితంగా మనం ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తాము, మీరు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి, అక్కడ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్ళండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా మీద జనసేన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. 9 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతుంది. సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అయితే వైసీపీకి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాలనే పరిస్థితిలో ఉంది. గతంలో ఏదైతే జనసేన ఓట్ బ్యాంక్ ఉందో పెరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. సో ఈ 9 నియోజకవర్గాల్లో కానీ జనసేన పోటీ చేస్తే మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సేమ్ మరొక నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ ఈసారి 10 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మాత్రము తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆచంట, భీమవరం, నర్సాపురం, కైకలూరు, కొవ్వూరు, యలమంచిలి, తణుకు, ఏలూరు. తాడేపల్లిగూడెం గతంలో కూడా పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి, కాపు కమ్యూనిటీ కానివ్వండి, ఏదైతే జనసేనకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అందరూ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సీటుని చేజార్చుకోకూడదని చెప్పేసి జనసేన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా నిడదవోలుకు సంబంధించి కూడా ఇక్కడ కాపు కమ్యూనిటీ జనసేనకు ఓట్ బ్యాంక్ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కలిస్తే ఈ నిడదవోలు సీట్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు భీమవరం సంబంధించి గతంలో జనసేన అధినేత ఇక్కడ కూడా పోటీ చేశారు. ఆయన పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో ఒకటి భీమవరం సంబంధించి కూడా మళ్ళీ ఆ సీటును జనసేన వదులుకోకూడదని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి భీమవరంలో జనసేన అధినేత మళ్ళీ పోటీ చేస్తారా, లేదంటే ఇక్కడ కొత్త అభ్యర్థిని ఎవరన్నా నిలబెడతారా అనేది కూడా చూడాలి. సో మొత్తం ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చూస్తుంది. 10 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా వెళ్తే మాత్రము ఎన్ని సీట్లు సంపాదించే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక సస్పెన్స్గా ఉంది. ఇక మరోవైపు కృష్ణా జిల్లాకు సంబంధించి కేవలం జనసేన పార్టీ 3 స్థానాల్లోనే పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించి టీడీపీకి ఎక్కువ బలం ఉన్న జిల్లా, అలాగే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ గ్రాఫ్ మరింత ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ టీడీపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి జనసేన భావిస్తున్నట్టు తెలిసింది. కానీ అప్పటికి కూడా 3 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి జనసేన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ 3 నియోజకవర్గాలు, 1 పెడన, 2 అవనిగడ్డ, విజయవాడ వెస్ట్. సో ఈ 3 నియోజకవర్గాలు చూసుకుంటే పెడనకి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి అక్కడ ఈ పెడనకి నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీకి సంబంధించి. అలాగే అవినిగడ్డకు సంబంధించి కూడా జనసేన పార్టీకి అక్కడ ఎక్కువ మెజార్టీ ఉంది. గతంలో కూడా జనసేన పార్టీ ఎక్కువ ఓట్ బ్యాంక్ని సంపాదించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విజయవాడ వెస్ట్కి సంబంధించి విజయవాడ వెస్ట్లో కూడా జనసేన పార్టీ గతంలో దాదాపు 30,000 ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఓటమికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కారణమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇక్కడ మాత్రం జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే మాత్రము ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఏంటంటే ఇక్కడ విజయవాడకు సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ జనసేన మధ్య నేతల మధ్య కొంత సఖ్యత లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈసారి సీటు మాకు వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకవేళ విజయవాడ వెస్ట్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి ఈ సీట్ని కేటాయిస్తే మాత్రము ఇక్కడ
ఎంతవరకు జనసేన పార్టీకి టీడీపీ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక మరోవైపు పెడనకి సంబంధించి పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన జోగి రమేష్ పెడన నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సో ఆయనని మాత్రము మారుస్తారంటూ కూడా కొన్ని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన మారుస్తారా లేదనేది పక్కన పెడితే మాత్రము పెడనలో కూడా జనసేన పార్టీకి భారీ ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో కొంత మెజార్టీ స్థానం ఏదైతే ఉందో అంటే జనసేన చెప్పుకోతగ్గ ఓట్లు సాధించిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా పెడన నియోజకవర్గం ఉంది. సో పెడనకి సంబంధించి పెడనలో కూడా ఈసారి జనసేన పార్టీ పోటీ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పే పరిస్థితి లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయనకి మాత్రం కొంత కష్టకాలంగా ఉంటుంది. పెడనకి సంబంధించి జనసేన పార్టీ కూడా గతంలో వారాహయాత్ర పెట్టినటువంటి తరుణంలో కూడా అక్కడ మోస్ట్ ఫోకస్ చేస్తూ వస్తుంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ 3 నియోజకవర్గాల్లో మరి వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తుందా లేదంటే వాళ్ళనే కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం చూడాలి. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ 3 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి చూస్తుంది. జనసేన పార్టీ పోటీ చేసేటువంటి 3 స్థానాలు చూసుకుంటే తెనాలి, గుంటూరు వెస్ట్, బాపట్ల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉన్నారు. ఆయన మళ్ళీ తెనాలిలోనే పోటీ చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీకి కూడా సపోర్ట్ చేస్తారంటూ కూడా గతంలో చాలా చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా తెనాలి సీటు మళ్ళీ జనసేనకే వెళ్ళే అవకాశం ఉంది. అది 100% కన్ఫామ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు గుంటూరు వెస్ట్కి సంబంధించి గుంటూరు వెస్ట్లో కూడా జనసేన పార్టీకి కొంత బలం ఉంది. గతంలో అక్కడ పోటీ చేసినటువంటి తోట చంద్రశేఖర్ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతగా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ సీటు ఎంటీగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీకి కొంత బలం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రము సీట్ని గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు బాపట్లకి సంబంధించి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతము ఇక్కడ ఉన్నారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా గతంలో కొంత ఇక్కడ అభ్యర్థిని కూడా మారుస్తారంటూ కూడా వస్తుంది. కూనా రఘుపతికి సంబంధించి బాపట్లలో ఎలాంటి ప్రత్యామ్నాయం ఉంటుంది, ఎందుకంటే అక్కడ అన్నం సతీష్ టీడీపీ కీలక నేతగా ఉన్నారు. టీడీపీ కీలక నేతగా ఉన్నటువంటి అన్నం సతీష్కి టీడీపీ సీట్ ఇస్తుందా లేదా ఈ సీట్ని మళ్ళీ జనసేన వెళ్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్ ఉంది. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 3 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆ 4 నియోజకవర్గాలు చూసుకుంటే మాత్రము దర్శి, గిద్దలూరు, ఒంగోలు, చీరాల. దర్శికి సంబంధించి కూడా అక్కడ వైసీపీ టీడీపీ మధ్య కొంత తీవ్ర పోటీ ఉంది. కానీ ఇక్కడ జనసేన పార్టీకి ఊహించిన స్థాయిలో ఓట్ బ్యాంక్ లేనప్పటికీ లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థిని పార్టీలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ సీట్ని గెలవచ్చు అనే భావనలో ఉంది. ఇక మరోవైపు గిద్దలూరుకి సంబంధించి తాజాగా జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ చీరాల ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరారు. ఆయన గిద్దలూరు నుంచి పోటీ చేస్తారు అంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఆయన్ని ఎందుకంటే స్థానికంగా ఆయన చీరాలకు చెందిన వాసి కాబట్టి చీరాల్లో కూడా ఆయనకి కొంత బలం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా చీరాల మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చీరాల్లో ఇక్కడ టీడీపీకి సంబంధించి ఎవరు ఇన్ఛార్జ్ లేరు. ప్రస్తుతము మాలకొండ అక్కడ చీరాలకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడా పనిచేయట్లేదు. కానీ చీరాలకు సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. చీరాల్లో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంది. ప్రతి కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను అక్కడ ఉన్నటువంటి ప్రతినిధిపై ఎవరైతే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కర్ణం బలరాంపై కూడా ప్రత్యర్థిగా పోటీ చేస్తూ మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ చీరాల కానివ్వండి, గిద్దలూరు కానివ్వండి, ఖచ్చితంగా జనసేన డ్యామ్ షూర్గా పోటీ చేసే స్థానాలని కూడా చెప్పుకోవచ్చు. ఇక కీలక నియోజకవర్గము ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు సిటీకి సంబంధించి అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి దామచర్ల జనార్దన్ అక్కడ ఓడిపోయి ప్రస్తుతం ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒంగోలు సీటును జనసేన పార్టీ అడుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అవబోతున్నారు. ఇది చాలా రోజుల నుంచి చాలా న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన కూడా చాలాసార్లు ఖండిస్తూనే వచ్చారు. కానీ ఈ సీటుని జనసేన అడగడం వల్ల ఇక్కడ వెనక ఏదో ఉంది స్కెచ్ అనేది కూడా ఖచ్చితంగా కనబడింది. ఆయన మరికొంత అంటే గత 10 రోజుల నుంచి కూడా ఇంకా రూమర్స్ ఎక్కువ అవుతూనే వస్తున్నాయి. రేపో మాపో జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళబోతున్నారు జగన్ పార్టీని వదిలిపెట్టి. ఎందుకంటే అక్కడ కీలకంగా వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడము, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి పైన అవినీతి మరకలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంత ఇబ్బందులు పెట్టారు. అక్కడ ఎక్కువగా భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువ జరుగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సో ఆయన ఖచ్చితంగా పార్టీ మారుతారంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే జనసేన పార్టీలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ సీటుని ఒంగోలు సీట్ని బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ఒంగోలు సీట్ని జనసేన పార్టీ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది.
ఇక మరోవైపు నెల్లూరు జిల్లాకి సంబంధించి నెల్లూరు జిల్లా చాలా కీలకంగా ఉన్నటువంటి జిల్లా. కానీ ఇక్కడ జనసేన పార్టీ ఎక్కడా పోటీ చేయట్లేదు. ఇక్కడ 0 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు భావిస్తుంది. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ లోకల్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కానివ్వండి, అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరు లేకపోవడంతో, అలాగే పార్టీని కూడా అక్కడ మెరుగ్గా నడపలేకపోవడంతో కొంత జనసేన పార్టీ ఫెయిల్ అయిందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఈసారి నెల్లూరు జిల్లాలో బరి నుంచి తప్పుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించి చిత్తూరు జిల్లాలో 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లి. తిరుపతికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిటీలో గతంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి చిరంజీవి అక్కడ పోటీ చేశారు, గెలిచారు ఎమ్మెల్యేగా. సో ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కానివ్వండి, జనసేనకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి అక్కడ బలంగా ఉంది. ఖచ్చితంగా తిరుపతిలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి జనసేన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు శ్రీకాళహస్తికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అక్కడ బలంగా ఉన్నారు. ఆయన అక్కడ ఏ పార్టీకైనా గతంలో టీడీపీకి మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఊహించిన విధంగా శ్రీకాళహస్తిని జనసేన పార్టీ సీట్ అడుగుతుంది. అక్కడ ఎలాంటి అభ్యర్థిని నిలబడుతుంది, లేదంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారా అనే ఒక న్యూస్ కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సమీకరణాలు ఉంటాయనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి. ఇక మరో 2 నియోజకవర్గాలు చిత్తూరు, మదనపల్లి కూడా జనసేన పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంకును గ్రాప్ చేసుకొని ఖచ్చితంగా జనసేన పార్టీ ఈసారి ఇక్కడ గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. ఇక కడప జిల్లాకి సంబంధించి కడప జిల్లాలో 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి భావిస్తుంది. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి రాజంపేట, రైల్వే కోడూరు. రాజంపేట, రైల్వే కోడూరులో గతంలో ఏదైతే జనసేన పార్టీకి ఉన్నటువంటి బలం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి కొంత బలంగా ఉంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో ప్రభావం చూసే ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. సో ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ పోటీ చేస్తే జనసేన అభ్యర్థులకు టీడీపీ సపోర్ట్ చేస్తుందా, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్లో లోకల్ బాడీలో ఉన్నటువంటి రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. ఇక మరొక కీలక జిల్లా కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ 3 నియోజకవర్గాలు, అవి కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం. ఆళ్లగడ్డకు సంబంధించి అక్కడ భూమా కుటుంబం ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. టీడీపీలో కూడా భూమా అఖిలప్రియ ఇప్పటికే బలంగా ఉన్నారు. నంద్యాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి భూమా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే పోటీ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. అయితే నంద్యాలలో గతంలో ఎస్పీవై రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. వాళ్ళకు కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో గణనీయంగా ఓట్లు సాధించిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 3 వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థులను దించాలని భావిస్తుంది. మరి 3 నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించి ఎవరైతే కీలకంగా ఉన్నారో భూమా కుటుంబానికి సంబంధించిన నేతలు జనసేన పార్టీలోకి వస్తారా, లేదంటే ఇక్కడ కొత్త అభ్యర్థులను జనసేన పార్టీ నిలబెడుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కర్నూలు జిల్లాలో 3 కీలక నియోజకవర్గాలను జనసేన కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు చివరి జిల్లా అనంతపురం జిల్లాకి సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. పుట్టపర్తి, అనంతపూర్, కదిరి. అనంతపూర్ సిటీకి సంబంధించి జనసేన పార్టీ కొంత బలం ఉన్నమాట వాస్తవం. సో ఈ 2 నియోజకవర్గాల్ని అడగడంతో అక్కడ ఉన్నటువంటి కొంత లోకల్ క్యాడర్ సంబంధించిన నేతలు, అక్కడ పంచాయతీలకు సంబంధించి కానివ్వండి, ఎంపీటీసీలు, జడ్పీటీలకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు గతంలో జనసేన పార్టీలో చేరారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కొంత వాళ్ళ వల్ల యాడ్ ఆన్ అయ్యే పరిస్థితి ఉంది జనసేన పార్టీకి. సో వాళ్ళు కొంత ఓట్ బ్యాంక్ కూడా తీసుకొస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఈ 2 నియోజకవర్గాలు మినహా అనంతపురంలో జనసేన పార్టీ కొంత బలం ఉంది. ఇక్కడ అనంతపురంలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీకి సీట్ ఇస్తే మాత్రము ఈ సీట్ని కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం దాదాపు జనసేన పార్టీ 54 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 54 స్థానాల్లో ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. గతంలో ఏవైతే ఎక్కువ స్థానాల్లో జనసేన పార్టీ 15,000, 20,000 ఈ 20,000 కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ సాధించినటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ అభ్యర్థులను నిలబెట్టాలి అని భావిస్తుంది. ఈ అభ్యర్థులు నిలబెట్టడం వల్ల టీడీపీ పొత్తులో ఉంటుంది, ఖచ్చితంగా వైసీపీని ఓడించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఈ 54 నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పోటీ చేయించాలని చెప్పేసి టీడీపీ ముందు ఒక ప్రతిపాదన కూడా పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి కూడా టీడీపీ మరి ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా అక్కడ కొంతమంది జనంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి కొంత తక్కువ సమయం ఉంది, 3 నెలల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ జనాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఈసారి జనసేన పార్టీకి సంబంధించి కొంత సీట్లను గెలవాలని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితుంది.